మెడికల్ రీయింబర్స్మెంట్ 3 నెలల్లోనే, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లును 3 నెలల్లోనే. అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్షనర్ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మరి ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ కూడా మొండి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా అనేక సమస్యలను సృష్టించింది. కాబట్టి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మాకు బకాయిలు ఉన్నటువంటి 4 విడతల డిఏ అవుతుందో ఆ డిఏని వెంటనే ప్రకటించి అమలు చేయాలని చెప్పి, పీఆర్సీని కూడా వెంటనే ప్రకటించి అమలు చేయాలని చెప్పి 398 రూపాయల వేతనంతో పనిచేసినటువంటి కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే 2 నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి బెనిఫిట్ మంజూరు చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా నగదు రహిత వైద్యం అనేది అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా అందజేయాలని చెప్పి, అదేవిధంగా పెన్షనర్ సమస్యలు వెంటనే పరిష్కరించడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక డైరెక్టరేట్ను ఏర్పాటు చేసి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతూ, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5% ఏదైతుందో ఫిట్మెంట్ అనేది దానికి 20% ఇవ్వాలని చెప్పి, మరి అదేవిధంగా పెన్షనర్కి సంబంధించి 15 సంవత్సరాలు ఉంటుంది కానీ 12 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు పెన్షనర్ బెనిఫిట్ అనేది 10 సంవత్సరాలకు కుదించాలని చెప్పి, మరి చాలామంది ఉపాధ్యాయులకు తెలంగాణ ఉద్యమంలో చాలామంది పెన్షనర్స్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ ఇంక్రిమెంట్ అనేది తెలంగాణ ఇంక్రిమెంట్ అనేది అందరికీ మంజూరు చేయలేదు. కాబట్టి మరి పెన్షనర్స్ అందరికీ కూడా తప్పనిసరిగా వెంటనే తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేసి మరి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ద్వారా మేము మెమోరాండం కూడా సమర్పిస్తున్నాం. కాబట్టి వెంటనే మా సమస్యను సానుకూలంగా పరిశీలించి నూతన ముఖ్యమంత్రి గారు మా సమస్యను పరిష్కరించాలని చెప్పి సిరిసిల్ల పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తూ మా సమస్యను ఒకవేళ పరిష్కరించుకున్నట్లయితే 30వ తేదీ నాడు హైదరాబాద్లో నిరసన కార్యక్రమం ఉంది. ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్స్ అండ్ స్పెషల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్స్ అంతా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము పెన్షనర్స్ తరఫున పిలుపునిస్తాను.